హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చికెన్ లివర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ షాప్ నుంచి చికెన్ లివర్ కర్రీ తెచ్చుకున్న తర్వాత కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్లో లివర్ వేసి పసుపు ఉప్పు వేసి బాగా కుక్ చేసుకోవాలి. బాగా ఉడికించుకోండి. నీచు వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోండి, కట్ చేసుకోకుండా. ఉడికించుకున్న తర్వాత నీళ్ళను వంపేసి అప్పుడు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే ఆనియన్ టమాటో కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఇలాచి, లవంగం, చెక్క వేసి కలుపుకోండి ఒకసారి. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్ బాగా ఆయిల్లో మగ్గాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. అందులోనే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఆనియన్ మగ్గాక పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్ బాగా కుక్ అయిన తర్వాత ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి కలుపుకోండి. టమాటో కూడా బాగా కుక్ అవ్వనివ్వండి ఆయిల్లో బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా మీ రుచికి తగ్గట్టు కారం, ధనియా పౌడర్ వేసి కలుపుకోండి. కొన్ని వాటర్ పోసుకోండి. అలాగే కారం, టమాటో బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలను ఇందులో వేసి కలపాలి. లివర్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయండి. బాగా ఉడకాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అన్నీ పోసాము, అసలు లేని వాటరు. ఎంతో ఇష్టమైన లివర్ కర్రీ రెడీ.